ఏంటి రామాదేవి గారు, ఇప్పుడే ఇలా చేస్తుంటే ఇక ముందు ఎన్నెన్ని చేస్తాడు? మీరే పెళ్లికి పెద్ద, మీరే కామ్గా ఉంటే ఎలా? హలో, తప్పించుకోవాలని చూడొద్దు. నిజం కక్కే వరకు, అతన్ని నాకు చూపించే వరకు వదిలే ప్రసక్తే లేదు. బాబుగారు ఏదో పొరపాటు పడుతున్నారు. నాతో ప్రమాణం తీసుకుంది అమ్మగారికి, గుణ, త్రిపాఠి, మినిస్టర్ గారికి తెలుసు. వద్దు బాబు, గొడవ ఆపండి. ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో నాకు తెలుసు. రావే. అమ్మగారు, హర్ష, ఏమైందిరమ్మా? గుణ వాళ్ళ ఫ్రెండ్స్ కి బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడని చెప్పాను కదా. సరే అన్నాను కదా. నువ్వు సరే అన్నావు. ప్రేమ్ బయట పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు. చామంతి పెళ్లి ఆపాలని పిచ్చివాళ్లాగా వాగుతున్నాడు. అవునా? జరిగిందని నేను చెప్తుంటే అవునా అంటావేంటి హర్ష? త్రిపాఠి గారు వాళ్ళేమన్నా చిన్నవాళ్ళు అనుకుంటున్నాడా? ఇష్టానికి రెచ్చిపోతున్నాడు. అందరూ నన్ను మాట్లాడుతూ ఉంటే నాకెంత అవమానంగా ఉంటుంది. వాళ్ళకి మనలాగే ఈ సొసైటీలో చాలా పేరు ప్రతిష్టలున్నాయి కదా. ఏదో చామంతికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నట్టు, తనని వాళ్లే బెదిరించి ఈ పెళ్లి కొప్పించినట్టు అలా క్రియేట్ చేస్తున్నాడేంటి? చెప్పు చామంతి, ఆ రోజు నువ్వే కదా మీ అయ్యగారికి గుణాన్ని చేసుకుంటానని చెప్పావు. నీకిష్టం అయితేనే కదా తాంబూలను మార్చుకున్నావు. అప్పుడు నీ ఇష్టపూర్వకంగానే గుణాన్ని నువ్వు ఒప్పుకున్నట్టే కదా. అవునా కాదా? అవునయ్య గారు. నీకిష్టమైతేనేగా ఈ పెళ్లి చేసుకుంటున్నావు. ఇందులో ఎవరి బలవంతమైనా ఉందా? అర్థమైందిగా హర్ష? కానీ వాడికే అర్థం కావడం లేదు. ఎంత చెప్తున్నా వాడు నా మాట కూడా వినడం లేదు. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? అది తెలియకనే నీ మాటైనా వింటాడని నీ దగ్గరకు వచ్చాను. వాడికి అర్థమయ్యేలా నువ్వే చెప్పాలి హర్ష. పాపం, రేపు తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని చామంతి చాలా ఆందోళన చెందుతోంది. అలా ఏం జరగదమ్మా, నేను మాట్లాడతాను. పద. ఏ ఆధారం లేకుండా ప్రేమ్ బాబు ఎందుకు గొడవ చేస్తాడు? ఈవిడ బాబుగారికి ఎంత ఎక్కించింది, ఇప్పుడేం జరుగుతుందో? ఏం చెప్పి చామంతిని బ్లాక్మెయిల్ చేశారు? ఏం బెదిరించి చామ్ని పెళ్లికి ఒప్పించారు? మాట్లాడకుండా ఉంటే వదిలేస్తాను అనుకుంటున్నారేమో. మీ నోరు మెదిపి ఇప్పుడు నిజాన్ని చెప్పేంత వరకు మిమ్మల్ని వదిలే సమస్య లేదు. ప్రేమ్ 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 నానా, వీళ్ళు చామంతిని ఏదో బ్లాక్మెయిల్ చేసి వీడితో పెళ్లి కొప్పించారు. అది నాకు తెలిసిపోయింది. అసలు వీళ్ళు అక్కడి నుంచి ఇదే గొడవ సార్. హ్యాపీగా మా వాడి ఫ్రెండ్స్తో పార్టీ పెట్టుకుంటే ఒకటే గోల్ చేస్తున్నాడు. ఏం తెలిసిపోయిందో మీరే అడగండి సార్. ఏం తెలిసింది ప్రేమ్? వీళ్ళు నా కోసం వచ్చిన అతన్ని కిడ్నాప్ చేశారు నాన్న.
అతను త్రిపాఠి గారిని చంపడానికి వచ్చాడంట మావయ్య. అందుకని అతన్ని పట్టుకొని జైలుకి పంపించారంట. అదే ఆయనకు చెప్తుంటే వినడం లేదు. అదే సార్, జైల్లో పెట్టిన దానికి చామంతిని మేమేదో బ్లాక్ మెయిల్ చేసి పెళ్లికి ఒప్పించామని ప్రేమ్ సార్ మా మీద నిందలు వేయడానికి లింక్ ఏంటో మాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. చెప్పరా, నీకోసం వచ్చినతను అలాగే చెప్పాడా? మాట్లాడడం లేదంటేనే అర్థమవుతుంది కదా మావయ్య, ఒక ట్రాన్స్ లో ఉన్నాడని. లేదు. మరైతే వచ్చిన అతని పేరు చెప్పు బాబు, చూద్దాం. పేరు కూడా తెలీదు. మీకోసం వచ్చాడని మాత్రం అంటారే. నా ఫ్రెండ్ చెప్పాడు. విన్నారా హర్ష గారు విడ్డూరం? ఎవరో ఫ్రెండ్ చెప్పాడంట, దాన్ని పట్టుకొని ఇంత రచ్చ చేస్తున్నాడు. ఇదేమన్నా పద్ధతా సార్? మాకు పరువు ప్రతిష్ట లేవనుకుంటున్నాడండి మీ అబ్బాయి. ప్రేమ్, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నాన్న, నేను నిజాన్ని నిరూపించే సాక్ష్యం నా దగ్గర లేకపోయినా నా మనసు నాకు బలంగా చెప్తుంది నాన్న. ఈ పెళ్లి చామంతి ఇష్ట ప్రకారం జరగట్లేదు. ప్రేమ్, నీకన్నా పిచ్చి పట్టిందా? అమ్మా, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నిన్నేం బెదిరించి పెళ్లి కొప్పించారో నాన్నకి చెప్పు. చెప్పు చామ్, మళ్ళీ అవకాశం రాదు. ఇది నీ జీవితానికి సంబంధించింది. నాన్న అర్థం చేసుకుంటారు, నీకు న్యాయమే చేస్తారు. నిజం చెప్పు. చెప్పు చామ్. ఈ పెళ్లి చేసుకొని నీ లైఫ్ని అంధకారం చేసుకోకు. నిజం చెప్పు. నిజం చెప్తే నాన్నే ఈ పెళ్లిని ఆపేస్తారు. ప్లీజ్ చెప్పు చామ్. అయ్యగారు, నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకుంటేనే నీకు మీ నాన్న దక్కుతాడు. బుద్ధిగా తాళి కట్టించుకుంటే మీ నాన్న సేఫ్ అవుతాడు. లేదని ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించడానికి ఏమైనా ప్లాన్స్ ఆలోచించావనుకో, మీ నాన్న ఎక్కడ కనిపిస్తే అక్కడ